యాన్ అనే దాన్నేమో ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్గా మనం చెప్తాము. యాన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే ఈ ఆర్టికల్ని ఓవెల్ సౌండ్ ఏ ఈ ఐ ఓ యు ఈ 5 శబ్దాలు ఏవైతే ఉంటాయో అంటే అక్షరాల ముందు కాదు, గుర్తుపెట్టుకోండి, శబ్దాల ముందు అని చెప్తున్నాం. ఏ ఈ ఐ ఓ యు ఈ శబ్దాలు ఎప్పుడైతే మనం ఉత్పన్నం చేస్తున్నప్పుడు, ఈ పదాన్ని పలుకుతున్నప్పుడు ఎప్పుడైతే ఉత్పన్నం అవుతాయో అలాంటి పదాల ముందు కండిషన్ ఏంటి, మళ్ళీ అవి సింగులర్ వర్డ్స్ అయి ఉండాలి. ఎందుకంటే ఏకవచనాలు కాబట్టి, ఒక అన్న మీనింగ్ వచ్చినప్పుడు ఏకవచనం అనే దాని ముందే మనం యూస్ చేస్తాం కాబట్టి సింగులర్ వర్డ్స్ ఏకవచనాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఓవెల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటి ముందు మనము యాన్ అనే దాన్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ ఈ ఐ ఓ యు అని అంటున్నాం. ఈ 5 శబ్దాలు మీరు కూడా ఒకసారి పలికి చూడండి, మీరు ప్రొనౌన్స్ చేసి చూడండి. ఎప్పుడైనా మీ పదాలు కలుస్తున్నాయా? కలవట్లేదు. ఇవి కేవలం ఈ ఓకల్ కార్డ్ మాత్రమే ఉత్పన్నం చేసేటటువంటి శబ్దాలు, అంటే పెదాలు కలవకుండా ఉత్పన్నం అవుతున్నటువంటి శబ్దాలు కాబట్టి వీటిని వవెల్స్ అని అంటాం. వవెల్స్ అని అంటాం, వీటిని అచ్చులు అని అంటాం తెలుగులో. సో ఈ అచ్చు శబ్దాల యొక్క పదాల ముందు, ఈ అచ్చు శబ్దాల నుంచి ఉత్పన్నం చేసే సింగులర్ వర్డ్స్ ముందర మనము యాన్ ఉపయోగించాలి. ఒకసారి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. యాన్ ఎగ్, ఇక్కడ ఈని ఏగా పలుకుతున్నాం కాబట్టి ఎగ్, యాన్ ఎగ్ అని చెప్పి చెప్తాం. యాన్ యాపిల్, ఏపీఎల్ఈ, ఏతో స్టార్ట్ అయింది, ఆ అనే శబ్దాన్ని ఉత్పన్నం చేస్తుంది కాబట్టి దీని ముందు యాన్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ యాన్ ఆక్స్, ఒక ఎద్దు, ఒక యాపిల్, ఒక గుడ్డు అని చెప్పి చెప్తున్నాం మనం.